मूषिकवाहनमोदकहस्ता श्यामरकर्णविलम्बितसूत्रा वामनरूपमहेश्वरपुत्रा विघ्नविनायकपादनमस्ते। ఆర్యులు శిష్టపద్య కవితాంబుధిచంద్రులు కీర్తనీయ ధీవర్యులు పాండితీ విభవభాసిత కోటిమయూఖమాలికా సూర్యులు జ్ఞానచంద్రికల శోభలతో అలరారు కృష్ణమాచార్యుల కిక్కిరాలకు వచ పరిపూత నమస్క్రియాంజలు. శారద చంద్రచంద్రికల ఛాయల మాయల వెట్టి మైసిరుల్ సారస గర్భుమేన విరజాదులుగా తనమేన భక్తి శారీర విపాళి హల్లక పరిస్ఫురణం విడ రాగమూర్తియౌ శారద మధ్వచస్థితి విశారదయై విలసిల్లుగావుతన్. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమిష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజదిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్. అందరూ ఈ రామ పట్టాభిషేకం ఫోటోలో ఉన్నటువంటి ఆ సీతారామచంద్రస్వామి, ఆంజనేయులు, విభీషణులు అందరూ కూడా ఎక్కడున్నారో చిత్రం మీకు తెలుసు. ఆ చిత్రం మీదే మనస్సు పెట్టి అందరూ కూడా మనస్సులో ఆ చిత్రాన్ని హృదయ ఫలకం మీద పెట్టుకొని వినండి. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వావ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జాంబవ సుగ్రీవ హనుమత్ శత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. నిన్నటి రోజున ప్రవచనం ముగించే సమయంలో సీతమ్మ వారి యొక్క దర్శనం శుక్రవారం కాబట్టి అనుకోకుండా 10 నిమిషాలు కొనసాగిస్తే ఆ అమ్మ సీతా త్రిపుర సుందరి యొక్క దర్శనం హనుమస్వామి చేసుకున్నారు. ఎక్కడ? అశోకవనంలో. ఆ అశోకవనంలోకి అడుగుపెట్టే ముందు స్వామి, అంతకుముందు నేను అహంకరించి వెతికాను, నాకు సీతమ్మ ఎందుకు కనపడదు అని అనుకున్నా, కానీ సీతమ్మ అనుగ్రహం ఉంటేనే సీతా దర్శనం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగాడు హనుమస్వామి.
అంటే మనం కూడా భగవంతుడి దర్శనం కోసం ఏదో మన సిఫార్సులు మన ప్రయత్నాలు అవి ఏవి చెల్లవు. భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు దర్శనం అవుతుంది, సాన్నిధ్యం కూడా సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మానవ జాతికి వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామి పాత్ర ద్వారా శ్రీమద్ రామాయణం నుండి మనకు ఈ సన్నివేశంలో ఎరుక కలిగించారు. ఆ వెళుతూ మనకి సీతమ్మ దర్శనం కాలేదు అంటూ తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మఫలాచలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అని అమ్మ యొక్క వదన దర్శనం, వదన సౌందర్యం, అంత గొప్ప వదన సౌందర్యాన్ని నాకు ఎప్పుడు దర్శనమిస్తుందో అమ్మ అనుకుంటూ హనుమస్వామి అటుగా అడుగు ముందుకు వేయగానే అల్లంత దూరాన నిన్న మీరు అనుకున్నారు ఏది చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని ఏదైతే లలితా సహస్రనామంలో చెప్తారో ఆ రకమైనటువంటి పుష్పముల యొక్క శ్రేణి ఉన్న అశోకవనం కనపడింది. అశోకవనంలోకి ఎట్లా అడుగుపెట్టారు హనుమస్వామి? ఒక్కసారిగా బాణము ధనుస్సు నుంచి విడిపడిన బాణం ఎట్లయితే వేగంగా వెళుతుందో అట్ట ఒక గంతులో అశోకవనంలోకి అడుగు పెట్టారు. పెట్టగానే అమ్మ ఇక్కడ ఉంటుంది తప్పకుండా అని అనుకున్నారు. ఇక్కడ ఉండి తీరాలి, ఎందుకంటే ఒక స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. అమ్మ త్రికాల సంధ్యావందనం చేసేటువంటి ఒక రాజకన్య, ఎటువంటి మానవ రాజకన్య, సద్గుణ రాశి, సదాచారం కలిగిన సద్గుణ సంపన్నురాలైన సీతామహాసాధ్వి తప్పకుండా జనక మహర్షి యొక్క పెంపకంలో పెరిగిన తల్లి, సకల శాస్త్రముల యందు కూడా ప్రావీణ్యం ఉన్న ఆ తల్లి ఈ ప్రాతకాలంలో సంధ్య జరిగే టైంలో అంటే ఈ తెల్లవారుజాము ఇంకొక గంటకు అయిపోతుందనగా గంటలో తెల్లవారుతుంది, సంధ్య సమయం వస్తుంది. ఆ సంధ్య రాగానే అమ్మ సంధ్యావందనం కోసం వస్తుంది. తప్పకుండా ఈ వనంలో ఉంటుంది అని అనుకుంటూ ఉండే, అరే ఉండనవుననేమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలయు అని ఒక్కసారిగా ఎటువంటిది మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం, తెల్లగా ఉన్నటువంటి కైలాసాన్ని మరపించేటువంటి ఒక 1000 స్తంభాల ఒక రాతి కట్టడాన్ని చూశారు. రాతి కట్టడం దగ్గర శంసుప వృక్షం కింద అమ్మ దర్శనమిచ్చింది. దర్శనం కాగానే అసలు దర్శనానికి ముందే అశోక వృక్ష వనంలోకి వెళుతూ ఉంటే స్వామివారు ఆంజనేయ స్వామివారు అడుగు పెడుతుంటే అశోక వనమే ఒక్కసారి పులకించిపోయింది. ఎట్లా? దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే అంటే ఆ అశోకవనంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా పులకించిపోయిందట, చెట్టుతో సహా. ప్రాణి అంటే చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది కదండి. ప్రతి ప్రాణి కూడా ఆహా వసంతతో వచ్చింది, అంత ఆహ్లాదంగా ఉంది మనస్సు అని ఆనందపడ్డారట. అంతమంది మనస్సులను కూడా ఆహ్లాదపరిచినటువంటి స్వామివారి యొక్క ఆగమనం అశోకవనంలోకి రాగానే పులకించిపోయినటువంటి చెట్లన్నీ కూడా జలజలా పూలను రాల్చినాయట. రాల్చగానే ఆ పూలు రంగురంగుల పూలు ఆ స్వామి హనుమస్వామి మీద పడగానే స్వామివారు ఎట్ట భాషించారు అంటే పుష్పమయ గిరి అట, అంటే పుష్పమయ పర్వతంలాగా భాషించారు ఆంజనేయ స్వామివారు. అప్పుడు ఆ అమ్మ యొక్క ప్రజెన్స్, అమ్మ ఉన్నది కదా అశోకవనంలో, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్టిదవు శోభదాల్చనటన శోకవనము లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఆ అమ్మ ఏ రావణాసురుడు బలవంతంగా అపహరిస్తే రాదండి, అపహరించలేరు. జగదాంబికని ఒక్కసారి లలితా పరాభట్టారిక మహా త్రిపుర సుందరి అమ్మ ఎవరు? ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించి స్థితిపరచి కాలం తీరానికి లయం చేసే సర్వసమర్థుడైనటువంటి పరమేశ్వరుడు, ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి స్వరూపిణి ఆ అమ్మ సీతా త్రిపుర సుందరి. అటువంటి తల్లినే కనుక ఒకడు అపహరించగలిగితే ఇక ఆ అమ్మకు అనంతం అనేది ఏముందండి? అంతమే. అంటే ఎంతో కొంత ఆ అమ్మ కూడా హద్దులు ఉంటాయి. హద్దులు లేనిది ఎవరు? దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని అంటారు కదా. దేశకాలాలకు ఆ అమ్మ పరిచ్ఛిన్నం కాదు, అపరిచ్ఛిన్నం. ఆ అమ్మకు దేశకాలాలు కాదు, సాక్షిగా చూస్తుంది. ఎట్లా సాక్షి అంటే కోర్టులలో కనుక ఏదైనా కేసు వాదించేటప్పుడు ఒక వ్యక్తి తరఫున బోన్లో నిలబడి నేను చూశానులే అని చెప్పి ఏదో కత్తి తలతల మెరిసింది అన్నట్టుగా కాకుండా ఆ సాక్ష్యం కాదండి.
సమ్యక్ ఈక్షణం అనే సాక్ష్యం చూస్తుందండి ఆ అమ్మ. ఏంటి సమ్యక్ ఈక్షణం అంటే భూతకాలం, జరిగిన కాలం, జరుగుతున్న కాలం, వర్తమానం, రాబోయే భవిష్యత్ కాలం అన్నిటిని చూస్తూ అన్ని కాలాలలో ఉన్న ప్రాణులందరి యొక్క మంచి చెడులన్నీ కూడా సూర్యచంద్రుడు తాటంక యుగళీ భూత తపనోడుపమండల, రెండు చెవులకు ఉన్న తాటంకాలు ఎవరంటే సూర్యచంద్రుడు. ఆ జగదాంబిక సర్వకాల సర్వ అవస్థల యందు అన్నిటిలో ఉండి చూస్తూ సాక్షిగా ఉంటూ వాటికి అంటకుండా ఉండేటువంటి పరమాత్మ యొక్క శక్తి కదా. ఆమెను అపహరించగలిగే శక్తి ఎవరికి ఉంటుందండి? ఎవరికీ ఉండదు. నీచుడైన రావణాసుడు అసలు ఉండదు, ఎవరికీ ఉండడు, ఎవరికీ అవకాశం ఉండదు. కానీ జగదాంబిక సీతా త్రిపుర సుందరి కావాలి అని చెప్పి రావణాసురుడు చేతికి చిక్కేట్టుగా ఆమె పరిస్థితి కల్పించింది. సమయం కనుకుంటే మంగళవారం నాడు అవకాశం ఉంటే చెప్తాను ఆ మాట ఏంటో. తనే అమ్మే ఇచ్చిందనమాట అవకాశం. అయితే ఆ రకంగా తనంతట తనుగా వెళ్ళాలనుకుంది కాబట్టి వెళ్ళింది. ఎక్కడ ఉంచాడండి రావణాసురుడు? తనకు వేల మంది భార్యలు గంధర్వ కన్యలను అపహరించుకొచ్చి అనుభవిస్తున్నాడే, వాళ్ళ మధ్య ఉంచలే. వాళ్ళెవ్వరు అమ్మా నువ్వు వాళ్ళ మధ్య ఉండటానికి తల్లి, నువ్వు అంత త్రిపుర సుందరి అమ్మా, నువ్వు వైకుంఠంలో ద్వారపాలకుడిగా ఉన్న నేను ఈ జీవుణ్ణమ్మా. నేను తప్పు చేసి సనక సనందాది మహర్షులకు నేను దర్శనం ఇవ్వకపోవటం వల్ల శాపవశాత్తు ఈ భూలోకంలోకి రాక్షసుడిగా వచ్చా. కానీ తల్లి నువ్వెవరమ్మా? నాకు శ్రీమన్నారాయణ యొక్క భార్యవమ్మా, లక్ష్మి, మహాలక్ష్మివమ్మా అని చెప్పి వాడు జీవుడు లోపల చెప్తూనే ఉన్నాడు. పైన శరీరం రాక్షస భావం ఉన్నప్పటికీ కూడా వాడి గత జన్మ సంస్కారం ఏదైతే ఉందో ఆ వైకుంఠల ద్వారపాలకుడు అనేటువంటి లక్షణం ఆ రాక్షసుడిని వెంట పడుతోంది. తప్పు, మనం అమ్మని తెచ్చాం. ఎందుకు తెచ్చా? అమ్మని తెచ్చి ఇక్కడ పెడితేనే రామయ్యకు కోపం వస్తుంది. రామయ్యకు కోపం వస్తే తప్ప నా కంఠాన్ని ఉత్తరించడు, నా ఈ శరీరం పోదు. ఈ శరీరం పోవాలంటే రామచంద్రమూర్తి మాత్రమే రావాలి. ఆయన త్వరగా వస్తాడు, రావాలి రావాలి అని ఆరాటపడుతూ ఆయనకు కోపం వచ్చే విధంగా సీతమ్మని తెచ్చి లంకలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడండి? అందరూ గంధర్వ కాంతలు ఎవరైతే తను మోహించి తనను మోహించిన వాళ్ళు కూడా తెచ్చిపెట్టి అనుభవిస్తున్నాడే, ఆ స్త్రీల మధ్య ఉంచక ప్రత్యేకంగా 1000 స్తంభాల చైత్య ప్రాసాదంలో ఒక శిశుప వృక్షం కింద అమ్మా తల్లి అనుకుంటూ ప్రతిరోజు ఆ తల్లి దర్శనం చేసుకుంటూ అనకూడని మాటలు శరీరం అంటుంది. లోపల భావమేమో అమ్మా నా కాలం తీరే సమయం దగ్గరికి వచ్చిందమ్మా, ఆ రామయ్యను తొందరగా రప్పించమ్మా అని చెప్పి వేడుకుంటున్నాడు సీతమ్మను. రావణాసురుడిని పట్టుకొని అన్ని రకాలుగా తిట్టక్కర్లేదండి. శరీరం రాక్షస భావం, లోపల జీవభావం ఏంటంటే గత జన్మలలో అంటే అంతకుముందు హిరణ్యకశిపుడు, అంతకుముందు వైకుంఠంలో ద్వారపాలకుడు. ఆ వాసన ఎక్కడికి పోతుందండి? కొంత ఉంటుంది, అది ఆ లక్షణం ఎంతో కొంత. ఆ లక్షణం వల్ల తల్లి నాకు త్వరగా కడతేర్పించమ్మా, నన్ను శిశుపాలుడిగా జన్మ ఎత్తాలి, అది అయిన తర్వాత వైకుంఠంలో ద్వారపాలకుడిగా రావాలనేటువంటి ఆత్రంలో ఉన్నాడు, ఆరాటంలో ఉన్నాడు. కాబట్టి సీతమ్మను ప్రతిరోజు హింస పెడుతున్నాడు. ఎందుకు హింస పెడుతున్నాడు? రాక్షస శరీరంతో ఏమో నువ్వు నాకు భార్యగా అంటున్నాడు. అదే ఆ జీవుడి భావంతో ఏమో తల్లి నన్ను తొందరగా కథ తెర్చేట్టుగా రామయ్య వచ్చేట్టు చెయ్యమ్మా అంటున్నాడు రావణుడు. ఆ రకంగా ఈ మధ్యలో మీకు ఈ 15 ఏళ్ల కింద అపరిచితుడు సినిమా వచ్చిందేమో కానీ త్రేతాయుగంలో అపరిచితుడుగా 2 రకాలుగా రోల్స్ ప్రవర్తించిన వాడు రావణాసురుడు. లోపల జీవభావం ఒకటి, పైకి శరీర రాక్షస భావం ఒకటి. ఆ 2 భావాలతో వర్తించిన రావణాసురుడు అమ్మని తెచ్చి అక్కడ పెట్టాడంటే సీతమ్మ అవకాశం ఇస్తేనే. కాబట్టే కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చెనటన శోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. అమ్మ వచ్చి ఉంటే కోరి తనంతర తానుగా వచ్చి కూర్చున్నదా లక్ష్మీదేవి, మహాలక్ష్మి అన్నట్టుగా ఆ మహాలక్ష్మి యొక్క ఉండటం అనేటువంటి ఆ ప్రజెన్స్ వల్ల ఆ అశోకవనం మొత్తం కూడా శోభాయమానంగా ఉందట ఆ తల్లి ఉండటం వలనే. అటువంటి అశోకవనంలోకి ప్రవేశించాడు ఆంజనేయ స్వామి వారు. చూసి వెంటనే ఆయనకు వస్తున్నటువంటి ఆలోచనలన్నీ చూడండి ఎట్లా ఉంటుంది. ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖా వివామలాం. ఉపవాసాలు చేసింది, 10 నెలలైంది, ఆహారం లేదు, కృషించిపోయింది. శుక్లపక్షంలో వచ్చేటువంటి పాడ్యమి నాడు, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు ఉన్నటువంటి చంద్రరేఖ ఎట్టయితే బలహీనపడి ఉంటుందో అంతకు ముందే పౌర్ణమి నాడు ఉన్నటువంటి నిండు చంద్రుడు క్రమంగా తగ్గి రోజు ఒక కళ చొప్పున తగ్గి అమావాస్యకు 15 కళలు తగ్గి 1 కళ మాత్రమే మిగుల్చుకున్నటువంటి చంద్రుడు ఆ 1 కళకు తోడు ఇంకొక కళ
అదనంగా చేర్చి పాడ్యమి నాడు 2 కళలతో ఉంటాడు చంద్రుడు. ద్వితీయ అంటే విధియ నాడు 3 కళలతో ఉంటాడు. 3 కళలతో ఉన్నప్పుడు మాత్రమే చంద్రరేఖను మనం ఆకాశంలో చూడగలుగుతాం. పాడ్యమి నాడు అంతగా దర్శనం చేయలేము. ఆ రకంగా పాడ్యమి విధియ తిథులలో ఉన్నటువంటి ఆ చంద్రుడి యొక్క రేఖ ఎట్లా ఉంటుందో అట్లా చిక్కిపోయిందట సీతమ్మ ఆహారం లేక. అట్లా ఉన్నటువంటి ఆ అమ్మను చూశాడు. మాటి మాటికి నిట్టూర్పులు ఇడుస్తుందట ఆహారం లేక. కృషించిపోవటం అంటే శరీరానికి ఆహారం లేక కాదండి, మానసికంగా 10 నెలల పాటు రావణాసురుడు ఎత్తి పొడిచాడు. సీత నాకు భార్యగాక, ఇవాళ అవుతున్నావా, ఇవాళన్నా ఒప్పుకుంటున్నావా అనగానే దుర్మార్గుడా, నీచుడా, నన్ను పట్టుకొని భార్య కామంటావురా, రామచంద్రమూర్తి భార్యని అంటుంది సీతమ్మ. రావణాసురుడు మాత్రం ఇవాళ అవుతావా కనీసం భార్య అన్నాడట. ప్రతిరోజు ఏడిపించడం. ఆ రకంగా ఏడిపిస్తున్నటువంటి ఏడిపింపులకు బాధకు లోనైనటువంటి కృషించిపోయిన ఆ తల్లి నిట్టూర్పులిడుస్తూ ఉన్నది. కాలం గడుస్తుంది. పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోహో. ఎట్టుందంటే పొగ కప్పిన అగ్ని అమ్మ అగ్నిస్వరూపిణే. ఏమంటే మీకు సోమవారం నాడు ఉపన్యాసంలోనో మంగళవారం నాడు, సోమవారం కాదు, ఉపన్యాసంలో వస్తుంది అమ్మ ఎవరండి? అగ్ని. నాగ్నిరగ్రౌ ప్రవర్తతే అంటాడు వాల్మీకి మహర్షి 50వ అధ్యాయం ఆ ప్రాంతంలో సర్గలో. అది అంటే అమ్మ అగ్నిస్వరూపిణి. అగ్ని ఏమీ చేయలేదు కాబట్టి అటువంటి అగ్నికి పొగ పట్టిందట. పొగ కప్పివేయటం వల్ల అగ్ని ఉన్నా కూడా ఆ పొగ వల్ల అగ్ని కనిపించట్లేదట. అంటే అమ్మ సీత అగ్నిస్వరూపిణి. పొగ ఎవరు? రాక్షసులు. ఆ రాక్షసులు చుట్టూ కాపలా కాస్తున్నారు చాలామంది. ఏమన్నారు ఇస్తున్నారు? ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలయు, ఈమె ప్రౌఢదంష్ట్రా కాళరాత్రులౌ, రాక్షసీ గణములు కత్తులు పూని కాయుచుండ, ఈమె జానకి కావలెనిందువదన, బిట్టు మరగాళ్ళ కూర్చుండి చుట్టు చేరి ఆసురీతతి బెదిరింప అగ్గి కనుల, ఈమె జానకి కావలేకవేణి. ఒకే జడటండి, విరబోసుకున్న జుట్టు కాదు, ఏకవేణి అంటున్నారు. ఆ తల్లి ఎవరు అంటే సాక్షాత్తు లలితమ్మే, సీతమ్మే. ఆ అమ్మను ఎర్రటి కళ్ళతో భయంకరమైనటువంటి రూపంతో ఉన్న రాక్షస స్త్రీలంతా చుట్టూ కాపలా భయంకరమైన కత్తులు పట్టుకున్నారట. ఒక 10 నెలల బట్టి అన్నం తినకుండా చెట్టు కింద కూర్చున్న ఒక ఆడ మనిషి కోసం, స్త్రీమూర్తి కోసం అంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని కాపలా కాయాలండి కాస్తున్నారు. ఎందుకంటే అమ్మా నువ్వు ఇక్కడ ఉండాలి తల్లి, రామచంద్రమూర్తి నిన్ను పట్టుకెళ్ళాడు అనుకో, మళ్ళీ మా రావణాసురుడు చంపేవాడు ఎవడు లేడుగా, అందుకని కాస్త మీకు నువ్వు ఇక్కడ ఉంటేనే రామయ్య రావాలి, వచ్చి మా రావణాసురుడికి వెయ్యాలని చెప్పేసి రాక్షసులు కూడా చూస్తున్నారు. ఆ రకంగా కాపలా కాస్తున్నటువంటి ఆ వైనంలో అంటారు స్వామి, అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అంటే ప్రతిరోజు ధారాపాతంగా కంటి వెంట నీరు కారుతుంటే ఆహారం మానివేయటం వల్ల, కృషించిపోవటం వల్ల శోకమగ్నమై రామచంద్రమూర్తి వియోగ దుఃఖంతో బాధపడుతూ, ఆహారం లేకపోవటం వల్ల బాధ కాదు, రాముడు దూరమయ్యాడనేటువంటి ఆ బాధలో నిరంతరం దుఃఖపరాయణనేటువంటి ఆ తల్లి అతి దీనావస్థలో ఉంటే చూశాడండి ఆంజనేయ స్వామి వారు. ప్రియం జనం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ. ఆత్మీయులంతా దూరం అయిపోతే అనుక్షణము రాక్షసీ గణములు చుట్టూ ఉండి కాపలా కాస్తుంటే లేళ్ల గుంపులో నుంచి, లేళ్ళు అంటే తెలుసుగా జింకలు, ఆ లేళ్ల గుంపులో నుంచి ఒక ఆడ జింక తప్పిపోయి వేట కుక్కల మధ్యలో ఇరుక్కుంది అనుకోండి. వేట కుక్కలు చుట్టూ అరుస్తున్నాయి భోభో అనుకుంటూ. మధ్యలో ఆడ లేడీ వచ్చింది. ఆడ లేడీ అంటే మళ్ళీ లేడీ అంటే ఆడే కదా అంటారు, ఇంగ్లీష్ లేడీ కాదు, లేడీ అంటే జింక. ఆడ జింక ఒక జింకల గుంపులోంచి తప్పి బయటకు వచ్చి వేట కుక్కల మధ్యలో ఎట్లా ఉంటుందో అట్లా ఉందట సీతమ్మ. అంటే సీతమ్మ ఎవరంటే బెదురు చూపులతో ఉన్న ఆడ జింక, చుట్టూ ఉన్న రాక్షసులు ఎవరంటే కుక్కలు, వేట కుక్కలు అని పోల్చారండి ఈయన వాల్మీకి మహర్షి. నీలనాగా భయావేణ్య జఘనం గతయైకయా నీలయా నిరధాపాయే వనరాజ్య మహిమివ. అంటే జడకట్టి 3 పాయలు వేసి 3 పాయలు అల్లవలసిన రీతిలో అల్లుకొని ఏక జడ వేసినటువంటి తల్లి అమ్మ. పెళ్లి కాని ఆడపిల్లలు 2 జడలు వేస్తారు, పెళ్ళైనటువంటి స్త్రీమూర్తులు 1 జడే వేస్తారు. ఎందుకనేది ఒక ప్రశ్న ఉంటుంది. పెళ్ళైన తర్వాత భర్త ఒక్కడే భరించేవాడు, అంతకుముందు ఎవరు తల్లిదండ్రులు 2 ఉంటారు, అందుకని 2 జడలు వేస్తారు అని అంటుంటారు, ఇది సరదా కోసం. అయితే 1 జడ వేసుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి సాధారణంగా మనకి ఏం చూపిస్తారు?
అబ్బా ఏడుస్తుందండి పాపం కంటి వెంట నీళ్లు కారుస్తుంది, రామయ్య లేకపోవటం కాదు, పక్క ముందు రావణాసుడు బాధలు తట్టుకోలేక రాక్షసులు చుట్టూ ఉంటే బెంబేలు ఎత్తిపోయింది, అందుకని జుట్టు ఎరబోసుకొని ఉందంటారు. జుట్టు ఎరబోసుకొని ఉండవలసిన అవసరం సీతమ్మకు లేదండి. సీతమ్మ ఒక జడతో ఉన్నదని చెప్పారు వాల్మీకి మహర్షి. జుట్టు విరబోసుకొని ఉండవలసిన అవసరం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? సీతమ్మ చుట్టూ ఉన్నారే వాళ్ళకుంది. ఎవరాళ్ళు? రాక్షసులకు ఉంటుంది, విరబోసుకుంటారు. ఆ రకంగా ఒక జడతోటే ఉంది సీతమ్మ అని చెప్పారు. కుర్వంతీం ప్రభయాదేవీం సర్వావితిమిరాదిశ తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం. ఎంత మాట్లాడుతున్నారు తెలుసా అండి? సీతమ్మ బాగా బెంబేలెత్తిపోయినట్టుగా దీన వదనంతో కన్నీటి చారికలు రామవియోగంతో బాధపడుతున్నప్పటికీ కూడా అమ్మ ముఖంలో మాత్రం ఆధ్యాత్మిక తేజస్సు ఉట్టి పడుతుందట. ఈ లోకం మొత్తాన్ని పరిపాలిస్తున్న పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి అనే చైతన్యం ఏదైతే ఉంటుందో నిత్య నూతనం. దానికి ఒకసారి మంచి ఒకసారి చెడు లేదు, ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఆ అందానికి తరుగు లేదు. ఎంత అందగత్య మనిషి అయినా సరే తప్పకుండా 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఒళ్ళు ముడతలు పడక తప్పదు. ఎందుకంటే పుట్టుట ఉన్న వాళ్ళకి గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి ప్రాణికి కూడా శరీరం మీద ఉన్న చర్మం ముడతలు పడక తప్పదు. అమ్మ చైతన్య స్వరూపిణి కాబట్టి అమ్మకు అటువంటిది లేదు. అటువంటి సీతా త్రిపుర సుందరి అమ్మ యొక్క ముఖం నుంచి వెలువడే చైతన్యం, ఆ కాంతి ఎటువంటిదంటే ఇంకా గంట పడుతుంది తెల్లవారటానికి. కానీ తెల్లవారక ముందు మసక చీకట్లు ఉన్నటువంటి ఆ తెల్లవారుజామున సంధ్యాకి ముందున్న గంట సేపట్లో చుట్టూ చీకటి ఆవరించున్నా కూడా ఆ చీకటిని తోసి రాజని అమ్మ యొక్క చైతన్యం వెలుగులు ప్రసాదిస్తూ ఆ మొత్తాన్ని తెల్లగా భాషింపజేస్తుందటండి. అది అంటున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. నేను తక్కువ అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంకో మాట చెప్తున్నారు. ఈయమ తనువల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నా ప్రాయముగా కానిపించడు ఈయమ రఘురాము భార్యయే అగుటొప్పున్. ఈ అమ్మ తప్పకుండా రఘురాముడు భార్యే. ఎందుకంటే అమ్మ యొక్క శరీరం నుంచి వెలువడేటువంటి తెల్లటి ఆ తేజస్సు కాంతి ఎట్లుండో తెలుసా? చంద్రమండలం నుంచి వచ్చే చంద్రకాంతి కూడా సరిపోదట అమ్మ కాంతి ముందు, అంత తేజస్సు వస్తుంది. ఎందుకన్నారు ఆ మాట అంటే, అంతకుముందు రావణాసుడు ప్రక్కనే ఒక స్త్రీ మీద పడుకుంటే ఓహో అమ్మ దొరికింది అనుకుంటూ చెప్పాడు కదా, ఏది ఎగిరాడిగా కోతి గంతులని వేశాడు కదా. అట్లా కాకుండా ఈసారి తప్పకుండా ఈ అమ్మ సీతమ్మే అని ఖచ్చితంగా నిర్ధారించుకుంటున్నాడు. నిర్ధారించుకోకుండా వెళ్ళిపోయి సీతమ్మ అన్నారు అనుకో, ఎవడేరారు అంటుంది. అంటే సీతమ్మ అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి. 1కి 2 సార్లు పరికించి చూస్తున్నాడు. తప్పకుండా ఈ అమ్మ సీతమ్మే. ఎందుకంటే అంతకుముందు రావణాసుడు ప్రక్క మీద పడుకున్నటువంటి ఆ మందోదరి శరీరం నుంచి ఒక చైతన్యం ఉంది, ఆధ్యాత్మిక చైతన్యం లేదు, సౌందర్యం ఉంది, అందం ఉంది, అందం వరకు. కానీ ఈ అమ్మల అందం కాదు, ఆమెలో జగన్మాత యొక్క చైతన్య స్థితి మొత్తం కనిపిస్తోంది. ఎటువంటి చైతన్యం అంటే దానికి విశ్వనాథ వారు చెప్తున్నారు. ఈయమ తనువల్లి జగన్నాయక సాయక యశస్వనాథ జ్యోత్స్నా ప్రాయముగా కానిపించడు అంటున్నారు. ఏంటో తెలుసా అండి? ఈ అమ్మ శరీరం నుంచి వెలువడేటువంటి చైతన్యపు కాంతట రామచంద్రమూర్తి బాణము యొక్క కీర్తి కాంతట. రామచంద్రమూర్తి యొక్క బాణం యొక్క కీర్తి కాంతి అంటే, కీర్తి వెలుగంటే అర్థం ఏంటండి? రాముడు బాణానికి ఒక్కటే ఉంది, ఒకే మాట ఒక ఉంది కదా. అదే రామచంద్రమూర్తి నుంచి వెలువడేటువంటి బాణం, రామబాణం యొక్క గొప్పతనం మనం మొదటి రోజే తెలుసుకున్నాం. ఏంటంటే ఒకసారి విడవబడిన బాణం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ లక్ష్యాన్ని కొట్టి వచ్చి రాముడి దగ్గర చేరుతుంది. గురి తప్పదు. గురి తప్పని బాణం ఏదంటే రామబాణం. అటువంటి రామబాణమే ఈ అమ్మ నుంచి వెలువడుతున్నటువంటి కాంతి. అంటే రామబాణము యొక్క కీర్తి కాంతియే అమ్మ శరీరం నుంచి వెలువడుతుంది అని చెప్పి, తప్పకుండా రామబాణము యొక్క కీర్తి కాంతి లాంటి కాంతి అమ్మ శరీరం నుంచి చైతన్యంగా ధారాపాతంగా వస్తుందంటే తప్పకుండా ఈ అమ్మ సీతమ్మని అని చెప్పి నిర్ణయించి ఆంజనేయ స్వామి వారు తాం స్మృతివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆసాం ప్రతిహతామివ. అమ్మ ఎట్లుందంటే అమ్మ యొక్క రూపం చూస్తుంటే దెబ్బతిన్న శ్రద్ధలాగా ఉందట. ఒక ఆశ నెరవేరబోతుంటే ఆ నెరవేరబోతున్నటువంటి ఆశలు ఉంటాయి, మనం పెట్టుకుంటే ఆశలకు అడ్డుకట్టలు పడుతుంటే అట్టుందట. అంటే అర్థం ఆశగానే ఆశ తీర్చే తల్లిగానే ఉంది, అందులో అనుమానం లేదు.
కాకపోతే ప్రతిక్షణం అడ్డుకట్టలు పడుతున్నాయి. ఆ అడ్డుకట్టలు ఎవరంటే రాక్షసులు, లోపల ఆశ నెరవేర్చే తల్లి ఎవరంటే జగన్మాత సీతా త్రిపుర సుందరి. బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ పక్షిపక్ష్మణ వదనేనా అప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. అంటే అమ్మ యొక్క ముఖంలో కంటి వెంట నీరు కారుతోంది, బాధపడుతుంది. దీనివల్ల రాముడు దూరం అయ్యాడని. అంతే తప్ప అమ్మ చైతన్యం మాత్రం ఎక్కడికి పోలే. ఇది ఎట్లుందంటే అమ్మ యొక్క ముఖం మీద కనురెప్పలు, నల్లని కనురెప్పలు, వంకర వచ్చిన కనురెప్పలు అందాన్ని ఇస్తుంటే అమ్మకు ఆ అమ్మ ముఖంలో కలత కనిపిస్తుందట. ఏంటి ఆ కలత? నా నాథుడైన రాముడి దగ్గర లేడే అనే బాధ. ఆ బాధతోటి నిశ్వసంతీం పునః పునః ప్రతి క్షణం నిట్టూర్పులిడుస్తూ కూర్చుందట అమ్మ ఆ చెట్టు కింద. మల పంకధరాం దీనాం మండనాహాం అమండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైర్ ఇవావృతాం అన్నారు. ఎట్టుందంటే మల పంకధరాం దీనాం, మాలిన్యం గనక అంటితే, ఒక అద్దం మీద కనుక మలినం పడితే కనుక ప్రతిబింబం ఎట్టయితే కనపడకుండా ఉంటుందో బింబం ఉంటుంది. అద్దం మీద మలినం ఉండటం వల్ల లోపల ప్రతిబింబం కనపడదు. అదేవిధంగా అమ్మ లోపల ఉంది సీతమ్మ రాక్షసుల మధ్య. కానీ ఆ అమ్మను గుర్తించాలి అంటే రాక్షసులని మలినాలు అడ్డం ఉన్నాయి. అప్పుడు అమ్మకట మండనార్హాం అమండితాం అంటున్నాడు. అలంకారాలు చేసుకోవటానికి, గొప్ప గొప్ప నగలు వేసుకోవటానికి అర్హత శరీర సౌష్ఠవంలో ఉందట. కొంతమందికి నేను మొన్ననే చెప్పా, బంగారు నగలు ఎవరు వేసుకోవాలి? డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. నగలు వేసుకుంటే కొంతమందికి అందం ఇస్తుందట. అంటే వేసుకున్న వాళ్ళ వల్ల నగలకే అందం వస్తుంది. అది మీరు రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి మొట్టమొదటి సమాగమంలో చెప్పా, గుర్తుందా? రాజర్షి ప్రతిమౌదేవ్యో అని చెప్పినప్పుడు, స్వామి మీ ఒంటి మీద నగలు వేసుకుంటే మీకు కాదండి, నగల వల్ల మీకు కాదు అందం, నగలకు మీ వల్ల అందం వస్తుంది, అయినా మీరు నగలు వేసుకోలేదేంటండి అంటారు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు ఏమంటున్నారు? సీతమ్మతోటి, సీతమ్మ గురించి అంటున్నారు. ఇంకా సీతమ్మతో మాట్లాడటం జరగలేదు, ఇవాళ జరగదు, ఇవాళ ఉపన్యాసం అయ్యే సమయానికి జరగదు. ఎందుకంటే చాలా ఉంది ఇక్కడ. ఇవాళ చెప్పే చాలా గొప్ప పద్యాలు, మంచి శ్లోకాలు చాలా గొప్ప వస్తాయి. అయితే అంటున్నారు ఆంజనేయ స్వామి వారు ఏమని? అమ్మకు అద్భుతమైన నగలు కనుక వేసుకుంటే అద్భుతమైన నగల యొక్క అద్భుతం అనేటువంటి అందం అనేది అమ్మ వల్ల వస్తుంది, కానీ అమ్మ మాత్రం వేసుకోలే. అంటే అంత నగలను వేసుకుంటే ఆ నగలకి అందం తెప్పించే అంతటువంటి అందం అమ్మ శరీరానికి ఉంది, సౌష్ఠవ శరీరం. కానీ అమ్మ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే రామయ్య దూరం అయ్యాడు కాబట్టి వేసుకోలేదు, ఆమె ఒంటి మీద నగలు లేవు అని అంటూ ప్రభాం నక్షత్ర రాజస్య కాలమేఘైరివావృతాం. చంద్రుడట ఆకాశంలో బాగా దేదీప్యమానంగా ఉన్నాడు. కానీ అనుకోకుండా నల్లటి మేఘాలు వచ్చినాయట ఆకాశంలో. నల్లటి మేఘాలు అడ్డం రాగానే ఎంత గొప్ప చంద్రుడు, పరిపూర్ణ చంద్రుడు ఉన్నా కనిపిస్తాడా? కనిపించడు. కాలమేఘై ఇవ ఆవృతాం అన్నారు. కాలం అంటే కాల అంటే నల్ల, మేఘం అంటే మేఘం. నల్లటి మేఘం అంటే ఏంటి? వర్షించడానికి సిద్ధంగా ఉన్న ఆ వర్షాకాలంలో మేఘాలు. అటువంటి మేఘం పౌర్ణమి నాడు చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు కనపడకుండా నల్లటి మేఘాలు ఎట్టయితే అడ్డుకుంటాయో అట్లా అమ్మ యొక్క ఆ ఆధ్యాత్మిక చైతన్యంతో ఉన్నప్పటికీ కూడా అమ్మ యొక్క రూపాన్ని పరిపూర్ణంగా చూసి ఆనందపడటానికి తగిన స్థితి లేకుండా చుట్టుపక్కల దుర్మార్గపు కాలమేఘాల లాంటి రాక్షసులు పరివృతం అయి ఉన్నారు అని చెప్పడం చెప్పి అప్పుడు అంటారు, నేను ఇన్ని రకాలుగా అమ్మ నిజంగా కనుక రాక్షసులు లేకపోతే అమ్మ సీతమ్మ అంటే అవును నాయన అంటుంది. ఇవాళ పొరపాటున వెళ్ళి సీతమ్మ అని పలకరించినట్లయితే భయపడుతుంది. ఎందుకని? వచ్చినవాడు రావణాసురుడు అని అనుమానిస్తుంది. 10 నెలల బట్టి మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. రావణాసురుడు పెడుతున్న మానసిక వ్యధ ఇంత అంత కాదు. అటువంటి రావణుడు యొక్క బాధకు లోనై 10 నెలల బట్టి బాధపడుతున్న సీతమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళి పలకరించినా అరే దుర్మార్గుడా ఈ రూపంలో వచ్చావా అంటాడు. కోతి రూపంలో వెళ్తే కోతి, రావణాసురుడా అరే కోతిలాగా వచ్చావా అంటుంది. ఇంకేదైనా రూపంలో వెళ్తే రావణాసుర నువ్వు మాయగాడివి, రాక్షసుడివి, ఈ రూపంలో వచ్చావా, నన్ను ముట్టుకోవచ్చని అంటుంది, భయపడుతుంది. ఆ రకంగా ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఈ అమ్మ మన అమ్మేనా సీతమ్మేనా నిర్ధారించుకుంటే ఎట్లా అని ఆలోచించుకుంటూ బుద్ధిమతాం వరిష్ఠుడైన ఆంజనేయ స్వామి వారు ఎట్ట నిర్ణయించాడో ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తున్నారు 2 పద్యాల్లో చూడండి. ఏ నగలవ్వి చూచితినో ఈమ శరీరమునందు భూషణస్థానములవ్వి శూన్యమగు దానికి తోడు ప్రమాణ లక్షణం వైనను ఊహలోని కొలతై సరిపోయడునట్లు తోచెడున్ జానకి ఈమెయే ఎగును సంశయ భావ విదారకంబుగా అంటున్నారు విశ్వనాథ వారు. ఏంటి తెలుసా అండి?
ఆనాడు మీకు గుర్తుంటుంది, నేను 3 రోజుల కింద చెప్పాను ఏంటంటే, ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవ మహారాజు, ఆంజనేయుడు, నలుడు, నీలుడు అని ఇంకొక మంత్రి అని చెప్పాను. 4 మంత్రులతో సుగ్రీవుడు ఉన్నప్పుడు 10 నెలల కింద దక్షిణ దిక్కులో ఒక పుష్పక విమానం పోతుంటే ఆ విమానంలో ఒక రాక్షసుడు ఒక స్త్రీమూర్తిని గట్టిగా లాగుతున్నాడు. ఆమె పెనుగులాడుతుంది. ఆ పెనుగులాడుతుంటే రాక్షసుడు వదిలిపెట్టట్లే. ఆ సమయంలో ఆ తల్లి తన చీర యొక్క చెంగు కట్ చేసి ఆ ముక్కలో కొన్ని నగలు కట్టి మూట కట్టి ఇసిరేసింది. ఇసిరేయగానే ఋష్యముఖ పర్వతం మీద పడింది. ఆంజనేయుడు చూశాడు. ఆంజనేయ స్వామి సుగ్రీవుడు చూపించాడు. ఆనాడు ఎవరివయ్యా రామా, ఈ నగలు నీ భార్యవేనా కనుక్కుంటావా అంటే వెంటనే నగలని పేరెత్తంగానే మూర్చొచ్చేసింది రాముడికి. నా భార్య నగలు చూడాలా, ఎట్లా అమ్మా నా సీతమ్మ నగలు ఇక్కడ పడ్డాయా అని వెంటనే మూర్చిల్లాడు. లక్ష్మణుడు ఏమన్నాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఈ చెవుల కుండలాలు ఏవైతున్నాయో అవి మా అమ్మ సీతమ్మవో కాదో నేను చూడలేదయ్యా ఆంజనేయ. మరి ఈ భుజకీర్తులు మా అమ్మవో కాదో నాకు తెలియదయ్యా. మరి కాళ్ళకు పెట్టుకునే అందెలు అంటే మా అమ్మకు రోజు నేను మా తల్లి లాంటి మా వదినమ్మకు నేను నమస్కారం పెడుతుంటాక పాద నమస్కారం, అప్పుడు నేను ఆ పాదాలకు నూపురాలు చూసా, ఇవి మా అమ్మవే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అన్న భార్య వదినను తల్లిలాగా చూసినటువంటి ఆ లక్ష్మణ స్వామి అన్న భార్య తల్లి లాంటి వదిన యొక్క కాలి అందెలు మాత్రమే చూసా తప్ప చెవులకు ఉన్నటువంటి ఆ ఆభరణాలు కానీ కుండలాలు కానీ భుజకీర్తులు కానీ చూడలేదు. ఈ నూపురాలు మా అమ్మవే, మా తల్లివే, మా వదినవే అని చెప్పాడు. ఆనాడు ఆంజనేయ స్వామి వారు లక్ష్మణ స్వామికి చూపించిన మూటలో ఉన్న నగలు ఇక్కడ చూశాడు. చూస్తే ఏ నగ అయితే ఇక్కడుందో ఋష్యముఖ పర్వతం మీద ఆ స్థానంలో అమ్మవారు పెట్టుకోవాల్సిన చోట ఖాళీగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఆనాడు విడిచిపెట్టిన మూటలో ఉన్న నగలు ఇక్కడ లేవు. ఇక్కడ ఏదైతే నగ ఎక్కడైతే పెట్టారో ఆ నగ అక్కడుంది ఇక్కడ లేదు, ఇక్కడుంది అక్కడ లేదు. అంటే అర్థం ఏంటి, ఈ 2 కలిపితే ఒక సెట్టు. కాబట్టి ఈ నగలు విడిచిపెట్టిన ఆనాటి సీతమ్మ ఈమె అనుకున్నాడు. అంతేకాదట, చీర చించి నగలు చేరిచి మూటగా కట్టి నాడు విడిచి కమల నేత్ర నాడు క్రొత్త చీర నేడు ప్రావడ్డది అది ఇది అట్లు తోచు అంటున్నారు. ఆనాడు ఆ అమ్మ పుష్పక విమానంలోంచి చీర ముక్క చింపి నగలు మూట కట్టి కింద పడేసినప్పుడు ఏ చీర ముక్కలో మూట అయితే దొరికిందో ఆ చీర ఇప్పుడు అమ్మ ఒంటి మీద ఉన్న చీర అదే డిజైన్. కాకపోతే 10 నెలల కింద ఆనాడు కట్టుకున్న చీర కాబట్టి, అపహరించబడ్డ రోజు కట్టుకున్న చీర కాబట్టి ఆనాడు కొత్తది. ఈ 10 నెలలు ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఇక్కడ కూర్చొని శరీర సంస్కారం ఏం లేకుండా ఒంటి మీద అదే చీర కొనసాగించింది కాబట్టి ఇది పాతబడింది. అంటే బుద్ధిమతాం వర్షుడైన ఆంజనేయుడు ఎంత ఆ అమ్మ సీతమ్మ నిర్ధారించుకోవడం కోసం ఎంత సూక్ష్మ దృష్టితో ఆలోచించాడో చూడండి ఆంజనేయుడు. ఆ రకంగా సీతమ్మ నిర్ణయించుకున్నాడు అని. అస్యా దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథా రూపం తస్యేయమసి తీక్షణ. ఏమి పోలికరా నాయన, ఈ సీతమ్మ అచ్చం రామయ్యలాగానే ఉంది. ఎప్పుడుంటారండి భార్యాభర్తలు ఒకే పోలికలతో ఎప్పుడుంటారు? మనకు తెలిసినంతవరకు భార్యాభర్తలు దాదాపు పోలికలు భలే ఉన్నాయే. ఏం ఇద్దరు మేనత్త మేనమామ పిల్లలు అంటారా లేదా? అంటే మేనత్త మేనమామ పిల్లలకైతేనే ఆ పోలికల దగ్గర ఉంటాయి. మరి సీతారాములు మేనత్త మేనమామ పిల్లలు కాదు, అది ఆంజనేయుడికి తెలుసు. లక్ష్మణ స్వామి చెప్పేశాడు. కానీ చూస్తుంటే మేనత్త మేనమామ పిల్లల అన్నంత పోలికలు ఉన్నాయి ఇద్దరి మధ్య. ఏంటి శరీర సౌష్ఠవం సేమ్ ఒకే రకంగా ఉంది అన్నప్పుడు విశ్వనాథ వారు ఒక మాట చెప్పారు, ఒక పద్యం వినండి ఎంత బాగుంటుందో. ఆనాడు సీతమ్మను అపహరించుకోపోయారు ఎవరో అనుకుంటూ ఏడ్చుకుంటూ రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వెళుతుంటే సుగ్రీవ మహారాజు ఋష్యముఖ పర్వతం మీద ఉండి అమ్మ ఆంజనేయ భయం గుర్తుంది, ఆ ఇద్దరు ఎవరు నన్ను చంపడానికి మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తే వస్తున్నారు చంపడానికి అని అన్నప్పుడు, లేదు మహారాజా తతస్థ భయసంత్రస్తం వాలి కిల్బిష శంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద అని చెప్పా కదా. అంటే మీరు భయపడద్దు అని చెప్పి అభయం ఇచ్చాడు ఆంజనేయ స్వామి. మొట్టమొదట రావటమే రామాయణంలో ఆంజనేయ స్వామి అభయం ఇచ్చాడు. ఆ అభయం ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు ఏమనుకున్నాడటంటే అప్పుడు, ఏంట్రా మాట్లాడితే క్షత్రియుడు ఈ రాముడు భార్యను ఎవరు ఎత్తుకుపోయారు, ఏం క్షత్రియుల్లో ఒక భార్య ఉండగానే ఇంకొకళ్ళు చేసుకోవచ్చు కదా, ఆ ఒక భార్య ఎవరు ఎత్తుకుపోయారు ఇంకొక ఆమెను చేసుకోవచ్చుగా, ఎందుకు దానికోసం ఎంత అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, పొర్లి ఏడుస్తున్నాడు రాముడు అని నేను అనుకున్నా. ఇప్పుడు మాత్రం సీతమ్మని చూశాను అనుకుంటున్నా, నేను ఒక అహంకారిని, నేను ఒక అజ్ఞానిని కాబట్టే రాముడు భార్యను ఎవరిని అపహరించుకోకపోతే ఇంకొక ఆమెను చేసుకోవచ్చు కదా అని అనుకున్నానే, అది నా అజ్ఞానం. ఈ అమ్మని చూశానిక సీత, అక్కడ రాముడు,
రాముడు లేనిది సీత లేదు, సీత లేనిది రాముడు లేదు. ఇద్దరు కూడా సరిజోడి. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వాళ్ళిద్దరు తప్ప ఈమె తప్ప ఇంకెవరు సూటబుల్ కాదు, ఈమెకు ఆయన తప్ప ఇంకెవరు సూటబుల్ కాదు. వాళ్ళిద్దరు ఒకళ్ళకొకరు తగిన వాళ్ళు అని చెప్పి అనటానికి వీళ్ళ మధ్య పోలికలు ఉన్నాయి అని చెప్తే దాన్ని విశ్వనాథ వారి పద్యంలో ఏం చెప్పారంటే, చేతమునందు పూర్వమున శ్రీ రఘురాముని రింగినట్లుగా నీ తలపోసినాడ ఇప్పుడీయమగాంచిన ఎంత సర్వము అజ్ఞాతముగా ఉండను సంగతి నాకు ఎరుగంగనయ్యడున్. ఎందుకంటే సీత నెరుంగకుండా రఘుశేఖరుడు అర్థముగాడు పూర్తిగా. సీతను చూడకుండా రాముడిని ఒక్కడిని చూసి ఆ రాముడికి ఈ భార్య కాబట్టి ఇంకో భార్య లేదా అని అనుకున్నానే, చాలా తప్పు. ఆ రామయ్యకి ఈమైతేనే భార్య, ఇంకొక భార్య సరిపోదు, ఈ లోకంలో సూటబుల్ లేదు, ఈమె మాత్రమే సరిజోడి అని అనుకున్నాను. ఆనాడు ఇంకొక దాన్ని చేసుకోవచ్చు కానీ అన్నానే, అదంతా నా అజ్ఞానం. ఇప్పుడు జ్ఞానం ఏంటంటే సీతకు రాముడు, రాముడికి సీత తప్ప ఇంకొక ఆడదాన్ని రాముడి పక్క ఊహించడానికి లేదు. సీతారాములు అంటే సీతారాములే అనే విషయాన్ని ఆంజనేయ స్వామి వారు ఈ పద్యం ద్వారా విశ్వనాథ వారు పలికించారు. ఆ తర్వాత అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎంత గొప్ప శ్లోకం అండి. మరట దీన్నే బహుశా నా అనుమానం, మీకు ఏం తెలుసు కదా, ఆముక్తమాల్యద రాసింది శ్రీకృష్ణదేవరాయలు. ఒక మొట్టమొదటి పద్యాన్ని వైష్ణవుడు ఆయన ఆముక్తమాల్యద రాసిన శ్రీకృష్ణదేవరాయలు విష్ణుమూర్తి భక్తుడు. ఆయన ఏం చేశాడు, శ్రీ కమనీయహారమణి జన్నుగతాను కౌస్తుభంబునంద కమలావధూటినుదారత దోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకి దోప అస్తోకతనందుతో జనన శోభిలు వెంకట భర్త కొల్చెదన్ అని మొదటి పద్యం చెప్పారు. చాలా కష్టం, ఇది నిజంగా తెలుగు అనమాట. ఇప్పుడు నేను చదివిన పద్యం ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదంటే నిజంగా తెలుగు అది. మనం మాట్లాడే తెలుగు నిజమైన తెలుగు కాదు. అచ్చ తెలుగు ఏదంటే ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల వారు రాసినటువంటి తెలుగే తెలుగు. అందులో ఆ పద్యం రాయడానికి ఇది సహకరించి ఉంటుందని అనుకోవటం. ఏమంటారంటే, రామచంద్రమూర్తి సీతమ్మ, నిజంగా సీతకు తగ్గవాడు రాముడు, రాముడికి తగింది సీత. 100కి 100 పాళ్ళు ఒకళ్ళకో ఈడు జోడి సరిపోయింది అని అంటాడు ఆంజనేయ స్వామి ఒక మాట. ఇటువంటి సీత లాంటి తల్లి రామయ్య లాంటి తండ్రికి దొరకటం రామయ్య అదృష్టం. అదే సీతమ్మ రావణాసురుడితో అపహరించబడి వియోగ బాధతో బాధపడటం రాముడి యొక్క దురదృష్టం. అంటే రాముడికి సీతమ్మ భార్యగా దొరకటం అదృష్టం. అదే భార్య అపహరించబడి వియోగ దుఃఖంతో బాధపడుతున్నాడు రాముడు, అది రాముడి యొక్క దురదృష్టం అని చెప్పి, నిజంగా సీత అటువంటి అమ్మను భార్యగా ఉన్నటువంటి మొగుడైనటువంటి ఆ మగడు రాముడు అమ్మని విడిచిపెట్టి 10 నెలలు బ్రతికాడంటే అసలు మనిషేనా ఆయన? రాయి కాబట్టి బ్రతికాడు అంటున్నాడు ఆంజనేయుడు. అంతకుముందు ఏమన్నాడు, ఆ సీత పోయితే పోయింది, ఇంకో గీతం చేసుకోవచ్చుగా అన్నాడు. అప్పుడు ఇవాళ ఏమంటున్నాడు, లేదు లేదు గీతం చేసుకోవడం కూడా సీతే, ఎప్పటికీ సీతే, సీత రాముడి పక్క సీతే అని మాట్లాడుతున్నాడు. అని ఏమంటున్నాడు, ఎట్లా బ్రతికారు వీళ్ళిద్దరూ? ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు బ్రతకలేరు. కానీ ఎట్లా బ్రతికారంటే ప్రతి క్షణము కూడా రామయ్య సీతమ్మనే ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి రాముడి హృదయంలో ఎవరి చిత్రం చిత్రీకరించుకున్నాడు? సీతమ్మను. సీతమ్మ హృదయంలో ఎవరి చిత్రం ఉంది? రామయ్య. అంటే వాళ్ళ మనస్సులో హృదయాలలో రామయ్య హృదయంలో సీతమ్మ నిరంతరము కూడా స్థానం ఆక్రమించడం వల్ల రామయ్యకు ఒక గుండె దిట వచ్చిందట. ఆహా, నా సీత ఎప్పటికైనా నాకు దక్కుతుంది అనే ధైర్యంతో బతుకుతున్నట్ట. సీతమ్మ అబల కాదట, సబల. చెట్టు కింద రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ కూడా హృదయంలో రాముడు ఉండటం వల్ల ఇవాళ కాస్త రేపు నా రామయ్య నాకే చిక్కుతాడు, నన్ను పట్టుకెళ్తాడు అనే ధైర్యంతో ఉందట. కారణం ఏంటంటే అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఒక్క ముహూర్తం కాలం కూడా బ్రతకలేరు నిజానికి. కానీ వీళ్ళ ఒకళ్ళకొకళ్ళు, ఆయనేమో ఏమో ధ్యానం చేస్తున్నాడు, సీత 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 అని, ఏమేమో రామ రామ అని ఏమో ధ్యానం చేస్తుంది. రాముడిని సీత, సీతను రాముడు పరస్పర ధ్యానం చేసుకోవటం వల్ల వాళ్ళ హృదయాలని గట్టిపడి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరిగి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏనాడైనా కలుస్తామనే ధైర్యంతో బ్రతుకుతున్నారు అని చెప్పి, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమ అంటున్నాడు. ఏమంటున్నారు తెలుసా అండి, జగత్తు మొత్తాన్ని రక్షించగలిగేటువంటి ఏకైక నాథుడు ఎవరంటే శ్రీరామచంద్ర ప్రభు.
లోకం మొత్తాన్ని రక్షించగలుగుతాడు ఒక్కడే. ఆయన బాణంతో లోకంలో ఆయన్ని ఆశ్రయించిన అందరికీ రక్షణ ఇవ్వగలుగుతాడు. అటువంటి జగద్రక్షకుడైన రామచంద్రమూర్తికి భార్య సీతమ్మ. లక్ష్మణస్వామి ఎవరు? గురువుల దగ్గర విద్య నేర్చుకొని యుద్ధ విద్యలో ఎవరైనా యుద్ధ రంగంలో ఇట్టే వధించగలిగే శక్తి సామర్థ్యాలున్న వీరాధి వీరుడు లక్ష్మణుడు. ఆయనకు వదిన, లక్ష్మణస్వామికి వదిన, రామయ్యకు భార్య. అటువంటి సీతమ్మకు కూడా కంటి వెంట నీళ్ళు వచ్చే దుఃఖం వచ్చే స్థితి వచ్చిందంటే కాలం ఎంత గొప్పది. కాలాన్ని సీతమ్మ కూడా తప్పించుకోలేకపోయింది. అంటే భూమండలంలో మానవ స్త్రీగా వచ్చినప్పుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ లక్ష్మీదేవి సీతగా వచ్చినందుకు కాలానికి లోబడి ఉండవలసిందే. కాలానికి ఎవరు అతీతులు కాదు అని చెప్తుంది రామాయణం ఇక్కడ. అని చెప్పి తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఆంజనేయ స్వామి వారు అంటున్నారు, సీతమ్మను చూసి ఇదంతా అనుకుంటున్నాడు, అబ్బా ఏం చైతన్యం రా ఈ తల్లికి, సీతా మహా త్రిపుర సుందరికి అని. అమ్మ 100కి 100 పాళ్ళు రామయ్యకు తగిన తల్లి ఈమె, ఈ అమ్మకు తగినవాడు రామయ్య అనే మాట ఈ శ్లోకంలో చెప్తుంటే దీని ఆధారంగా చేసుకుని రుక్మిణి కళ్యాణం ఉంది కదా భాగవతంలో. అందులో కృష్ణ పరమాత్మ ద్వారక నుంచి విదర్భకు వచ్చాడు. రుక్మిణీదేవిని తీసుకువెళ్దాం రాక్షస వివాహ పద్ధతిలోని. రాగానే విదర్భలో ప్రజలంతా గుమిగూడారు. ఏంటంటే ఎంతోమంది రాజులు వస్తున్నారు రుక్మిణీదేవి కళ్యాణం కోసం. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు రుక్మిణీదేవిని? కృష్ణయ్య కాదు, ఆయనకి ఇవ్వనంటున్నాడు. రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి శిశుపాలుడు అనే దుర్మార్గుడికి ఇస్తా అంటున్నాడు. ఆ సమయంలో పెళ్లి జరుగుతుంది. ఎవరికి? రుక్మిణికి శిశుపాలుడికి అనుకొని వచ్చారు. కానీ ఈ పెళ్లి రుక్మిణికి శిశుపాలుడు జరిగినాడు. ఎవరికి కావాలి? అనేక మంది రాజులు వస్తున్నారు గెస్ట్ల కింద. కానీ ఆ ద్వారకా ఆయన వస్తున్నట్టు నల్లటాయన, ఆయన చూద్దామని జనాలంతా వచ్చారట. ఆయన రథంలో ఉన్న నల్లటాయన చూశారు, నల్లనయని చూశారు కృష్ణయ్యని. చూసి ఆహా ఏమి కృష్ణుడు రా, ఏం వైభవం రా, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమి ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మనేర్పరిగదా దర్పాహతరాతియై మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. దుర్మార్గంగా రుక్మిణీదేవి యొక్క అన్నయ్య రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ప్రజా కోర్టు, మీ అందరం ఉన్నాం ప్రజలం, మా మనస్సుల్లో ఉన్న ఒకే ఒక నిర్ణయం ఏంటంటే మా రుక్మిణీదేవికి సరిపడ్డవారు ఎవరంటే ఆ కృష్ణయ్యకు సరిపడిన ఎవరంటే ఈ రుక్మిణీదేవి. ఆ రుక్మిణీ కృష్ణుల కళ్యాణమే లోక కళ్యాణం. కాబట్టి తప్పకుండా మా అమ్మ యొక్క దయ వల్ల, ఎవరు మా అమ్మ? రుక్మిణి. ఆ అమ్మ దయ వల్ల కృష్ణుడికి రుక్మిణికి కళ్యాణం జరుగుతుంది అని చెప్పి విదర్భ ప్రజలు మనసులో అనుకుంటున్నారట. అంటే రుక్మిణికి కృష్ణుడికి రుక్మిణి సరి అయిన జోడి. బ్రహ్మగారు ఇన్నాళ్ళు తప్పు పని చేశారు. నల్లగున్న ఆయనకి ఎర్రటి పెళ్ళాన్ని ఇస్తాట, ఎర్రగున్న ఆయనకి నల్లటి పెళ్ళాన్ని ఇస్తాట. అటువంటి అపవాదులు ఉన్నాయట బ్రహ్మగారి మీద. కానీ ఇవాళ మాత్రం మగుడు పెళ్ళాలు, భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు ఎంత 100కి 100 పాళ్ళు సమజోడి సమఉజ్జీలను కలిపాడరా అని ఆ బ్రహ్మగారికి ఉన్నటువంటి అపవాదు పోయిందట అని విదర్భ ప్రజలు అనుకుంటున్నారు. బ్రహ్మని ఇన్నాళ్ళు అనుకుంటున్నారు. కానీ అపవాది వాళ్ళతో బ్రహ్మ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే రుక్మిణి కృష్ణులకు పెళ్లి చేశాడు కదా, కుదిరిచ్చాడు కదా. ఈ కుదిరిచ్చింది ఎవరు? మీరంతా అంటారు పెళ్ళి ఎక్కడ జరుగుతాయి, ముందే నిర్ణయం అయితే అంటారుగా. పక్క బజార్లో పెళ్లి కొడుకు ఉన్నప్పటికి కూడా అన్ని ఊళ్ళు తిరిగి వస్తారు. చిట్ట చివరికి మళ్ళీ పక్క బజార్లో అబ్బాయికి పెళ్లి కుదురుతుంది. ఆడడానికి కదా మన వెనక బజార్లోనే ఉన్నాడు కానీ 3 ఏళ్ళు తిరిగారు అటు ఇటు, చివరికి భలే దొరికిందంటే రాసి పెట్టుంది అంటారు పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళంతా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మీరు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే ఆ రకంగా రుక్మిణీ కృష్ణులకు కూడా పెళ్లి జరుగుతుందంటే నిర్ణయించింది ఎవరు? విధాత బ్రహ్మ. ఆయనకున్న అపవాదు తొలగించుకున్నాడు అని చెప్పేసి ఆనాడు విదర్భలో ఉన్న ప్రజలు ఏం చెప్పారో ఆ చెప్పడానికి కారణభూతం ఏది అంటే ఈ తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అని చెప్పి ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు అనుకుంటున్నారు మొత్తం. ఏది అమ్మకును ఒక్క మాట అంటారు ఆంజనేయ స్వామి వారు, రామచంద్రమూర్తి సీతమ్మను చూడటానికి ఎందుకు రాలేదు ఇక్కడికి అని సీతమ్మ బాధపడుతుంది. ఆ సీతమ్మ మనసులో ఉందంతా అదే బాధ. నిజంగా రాముడికి సీతమ్మ ఇక్కడ ఉందని తెలిస్తే ఊరుకుంటాడా? అని రాముడు దేనికోసం చూస్తున్నాడు? తొందరగా అరణ్యవాసం పూర్తి చేసుకొని పోయి వనవాసంతో అరణ్యవాసం తర్వాత రాజ్య పదవి తీసుకుందామని చూస్తున్నాడు రాముడు చుట్టాల. రాముడికి రాజ్య పదవి ముఖ్యమా సీతమ్మ ముఖ్యమా అంటే దానికి వాల్మీకి మహర్షి చెప్తాడు.
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్యరాజ్యం సకలం సీతాయానాప్నుయాత్ కలాం. ఒక త్రాసులో అట సీతమ్మని కూర్చోబెట్టి ఈ పైలోకం, మధ్యలోకం, కిందలోకం 3 లోకాల సంపదలు మొత్తం, పదవులు, బంగారం మొత్తం కలిపి కాటలో ఒక పక్క పెడితే ఈ 3 లోకాల యొక్క రాజ్య సంపద మొత్తానికి 16 రెట్లు దూకుతుందట సీతమ్మ ఒక్కతే. అంటే సీతమ్మ యొక్క వైభవంతో పోలిస్తే 3 లోకాల రాజ్య సంపదలు మొత్తం 16 వంతు కూడా ఉండదట. అంటే దాన్ని బట్టి ఎవరిని కోరుకుంటాడు రాముడు? 3 లోకాల రాజ్య సంపదలకి 16 రెట్ల సంపద కలిగినట్టు సమానమైనటువంటి సీతమ్మనే కోరుకుంటాడు రామయ్య అని చెప్తున్నారు ఇక్కడ. చెప్పి ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసి వశమాగత. రామచంద్రమూర్తికి ఇక్కడ 3 గుణాలు వేశాడు, గొప్ప గుణాలు. ధర్మజ్ఞస్య అంటే ధర్మస్వరూపుడు, కృతజ్ఞస్య కృతజ్ఞత అంటే ఏంటి తెలుసా అండి? కొంతమంది కృతజ్ఞత అంటారు రాక కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే వేస్తే కనుక కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోడు. కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోవటం, ద్రోహం, అంతకంటే లేదు. చేసిన మేలు మర్చిపోవటం కంటే పాపం ఇంకొకటి లేదు. మనిషి ఎప్పుడైనా ఏదైనా సహాయం చేసినట్టు గుర్తు పెట్టుకోవాలి. అదేగా మనం చెప్పింది, సోయం త్వత్ప్రతికారార్థి త్వత్త సమ్మానమర్హతి. నాయన ఏనాడో మీ తండ్రి గారైన వాయుదేవుడు నాకు ఈ మైనాకుడు అనేటువంటి నాకు సముద్రంలో స్థానం కల్పించాడు. సాగరుడికి నువ్వునికి కారణం సగరుడట, అందుకని సముద్రుడు నీకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు ఆంజనేయ అంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యదేశోపనీయతాం అన్నాడు. థ్యాంక్స్, నో థ్యాంక్స్, నేను తీసుకున్నాను అనుకో, నేను రామకార్యం మీద వెళ్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు మీరు? ఎవరైనా ఉపకారం చేస్తే ఏం చేయాలి మనం? ప్రతి ఉపకారం చేయాలి. అది హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ధర్మజ్ఞస్యే కాదు, ధర్మస్వరూపుడే కాక అతను కృతజ్ఞస్య అంటే చేసిన మేలు మర్చిపోడే కాదు, ఆయన శరణాగత వత్సలుడు. శరణు రామా అని ఎవరన్నా అంటే చాలట కోరికలు తీరుస్తాడు. అంతేకాదు విదితాత్మనః అంటే పరమ పరాక్రమ సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి ఇయం సా దయితా భార్య రాక్షసి వశమాగత. అంత పరాక్రమ సంపన్నుడైన రామచంద్రమూర్తి భార్య వచ్చి ఈ రాక్షసుల మధ్య ఇరుక్కుంది ఏంటి నాయన అని చెప్పి బాధపడుతున్నాడు ఆంజనేయ స్వామి వారు. చేసి అంటారు అందరూ కూడా ఈ సమావేశంలో అందరూ దయచేసి వినండి. ఎంత గొప్ప శ్లోకం ఒకటి చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఒక పద్యం ఉంది, దానికోసం టైం వేస్ట్ అయినా పర్లేదు, అంత గొప్పది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. మళ్ళొక్కసారి వినండి శ్లోకం. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఈ 7 రోజుల ఉపన్యాసాల్లో కల్లా టాప్ మోస్ట్ శ్లోకం అంటే ఇది అనుకోండి. ఏంటంటే సీతమ్మ ఎట్లా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారి కంటే, అమ్మ శిశుపా వృక్షం కింద కూర్చుంది, చుట్టూ రాక్షసులు ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. అమ్మట కళ్ళు తెరిచే ఉందట, చెవులు మూసుకోలే, కళ్ళు మూసుకోలే, కళ్ళు తెరిచే ఉన్నాయి, చెవులు ఓపెనే ఉన్నాయి. కానీ అమ్మట ఎదురుగా 2 రకాల సన్నివేశాలు ఉన్నాయి. వినండి అందరు జాగ్రత్తగా. ఒకటేంటంటే వాళ్ళ ముఖం చూస్తేనే అసహ్యం వేసి, భయం వేసి, జుగుప్స కలిగేటువంటి వంకర కళ్ళు, వంకర ముక్కు, బాణ పొట్ట, విచిత్రమైన ఆకృతులు కలిగిన రాక్షసులంతా చుట్టూ ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా భయం పుడుతుంది. కానీ వాళ్ళని చూడలేదట అమ్మ. ఎందుకు భయం పుట్టే? కాదు, చూడలే, అంతే. చూడలేదు అనగానే ఇట్టుందా, కళ్ళు మూసుకుందా? లేదు, కళ్ళు తెరిచే ఉంది. కానీ వాళ్ళ చుట్టలే. నమ్ముతారండి? ఏమంటే ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి ఉన్నారు, నన్ను చుట్టలేదంటే నమ్ముతానా? నేను మిమ్మల్ని చుట్టలేదంటే మీరు నమ్ముతారా? కానీ అమ్మ మాత్రం చుట్టలేదంటే చుట్టూ వాళ్ళ రాక్షసులని. అంతేకాదు, చుట్టూ ఉన్న భయాన్ని కొలిపేటువంటి రాక్షసులను చుట్టల్లా, ఆ చుట్టూ రావణాసురుడు 3 లోకాల సంపదలను కొల్లగొట్టుకొచ్చి ఎక్కడ లేని సౌందర్యాన్ని ఇచ్చేటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప పూలు, పండ్లు ఇచ్చేటువంటి చెట్లని నాటించాడు. ప్రకృతి సౌందర్యం ఆ లంకలో ఉన్నంత ఎక్కడా లేదు. అంత సౌందర్యాన్ని ఇచ్చే చెట్ల యొక్క పూలు, పండ్లు కనిపిస్తుంటే చూడటానికి ఎంత సైట్ సీయింగ్ ఎంత బాగుంటుందండి. అది కూడా చుట్టలేదట అమ్మ. మరి అది చూడకి దేనికి కూర్చుంది అక్కడ? మంచి భయాన్ని పెట్టి రాక్షసం చుట్టలేదు, సంతోషం. ఎందుకంటే ఎందుకులే ఆ దుర్మార్గుడు వాళ్ళని చుట్టం, ఏం మంచి వాళ్ళని చూసి ఏం ఉపయోగం అనుకోదు.
మరి ప్రకృతి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి రామయ్య దూరం అయ్యాడు, వియోగంతో బాధపడుతుంది. కాస్త రిలీఫ్ కోసం ఏం చేయాలి? ఆ చెట్లు పూలు పండ్లు చూస్తుంటే ప్రకృతి శోభ, 4 రోజులు ఎంజాయ్ చేద్దాం, రామయ్య ఎట్టైనా వస్తాడులే అనుకోవచ్చు కదా. అవి చూడలేదట అమ్మ. నైషా పశ్యతి రాక్షస్యో నేమ పుష్ప ఫలద్రుమాన్ అయిపోయింది. ఏం చూస్తుంది? కళ్ళు తెరిచే ఉన్నాయి, చెవులు ఓపెన్ చేసే ఉన్నాయి. కానీ ఏకస్థ హృదయానూనం, ఏకస్థ హృదయానూనం. ఏకస్థ అంటే ఏకాగ్రమైన హృదయంతో. ఏకాగ్రం అంటే ఏంటి? మనిషి హృదయంలో మనస్సులో వేరే ఆలోచనకు అవకాశమే లేదట, అంత ఏకాగ్రతతో ఉందట. ఒకటి ఏకాగ్రత. 2 అనూనం, పరిపూర్ణంగా సంపూర్ణంగా. ఏకస్థ హృదయ అనూనం. రామమేవ, ఏవ అంటే మాత్రమే, ఇంకా ఏమీ లేదు. ఇక రాముడిని మాత్రమే. రామమేవ అనుపశ్యతి. అను అంటే తెరిపి లేకుండా. ఈ తెరిపే లేదు, పొద్దున్నే ఒకటే వర్షం అంటారు చూసారా? ఆ తెరిపి అనేది సెకండ్ కూడా బ్రేక్ లేదు, కంటిన్యూగా జరుగుతుంటే దాన్ని అను అంటారు. అనుపశ్యతి, తెరిపి లేకుండా చూస్తుందట. ఇక్కడ 4 పాయింట్లు వచ్చినాయి. ఏకస్థ హృదయ, ఏకాగ్రమైన మనస్సుతో. అనూన, పరిపూర్ణంగా. రామమేవ, ఏవ రాముణ్ణే. అనుపశ్యతి, తెరిపి లేకుండా చూస్తుందట. అట్లా చూసేటువంటి 4 లక్షణాలను ఏమంటారు తెలుసా అండి? యోగి అంటారు. యోగి అంటే ఎవరంటే ఈ 4 లక్షణాలు ఉన్నవాళ్ళు. ఇంతకు సీతమ్మ ఎవరు? యోగి. యోగిని, స్త్రీ కాబట్టి యోగిని. ఏ యోగిని? రామభక్త యోగిని. అంటే ఆ నిరంతరము మనస్సులో ఇంకేమీ లేదు, ఎడతెరిపి లేకుండా పరిపూర్ణంగా ఏకాగ్ర మనస్సుతో రాముణ్ణి మాత్రమే చూస్తుందట. ఏమంటే మీరు అనొచ్చు, ఏమంటే ఎదురు కనపడే రాక్షసులు చెట్లు కదా, నేను మిమ్మల్ని చూస్తా, మీరు నన్ను చూస్తారు. అక్కడున్న సీతమ్మ వాళ్ళు ఎదురు వాళ్ళని చూడకుండా రామాయణ ఎట చూస్తుంది? అంటే ఇందులో ఎవరో ఒకడు ఉపన్యాసం వినకుండా వారి అనవసరంగా ఇక్కడికి వచ్చామే, అక్కడ ఆ పని ఏమవుతుందో అని మనసు అటు పోయిందనుకోండి, నేను కనపడి నా మాట వినపడదు, వాళ్ళకి అదే కనిపిస్తుంది. అట్టనే సీతమ్మకు ఇవేవి పట్టటల్లా. రామ వియోగ దుఃఖంతో బాధపడుతూ నిరంతరము కూడా రామచంద్రమూర్తి మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ రామ ధ్యానంలో ఉంది. అందుకని రామయోగిని. దాన్ని ఒక గొప్ప పద్యం ఉంది, దీన్ని పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది, అయినా సరే మిగతా అవుతాయేమో అని అనుకుంటా. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైసికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. ఎంత గొప్ప పద్యం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఇది చాలా గొప్ప పద్యం. ఎవరన్నా ఇవాళ లైవ్లో చూస్తున్నారు కాబట్టి ఈ పద్యం చెప్పకపోతే అడుగుతారేమో అని చెప్తున్నాను నేను. ఏంటంటే ఆకృతి రామచంద్ర విరహాకృతి. అమ్మ యొక్క ఆకారం ఎట్టుందంటే హనుమస్వామికి రామచంద్రమూర్తి తన భార్య సీతమ్మ ఎక్కడికి పోయిందో తెలవకుండా ఉండి బాధపడుతున్నాడు. భార్య వియోగ దుఃఖంతో ఆయన విరహం అంతా గీరి ఒక రూపాన్ని చేసి ప్రాణం పోస్తే ఎవరంటే సీతమ్మట. అంటే సీతమ్మ రూపం అంతా ఏంటట? రామయ్య యొక్క వియోగం, దుఃఖం, విరహం. అంటే భార్య దూరం అవ్వటం వల్ల, భార్య కనపడకపోవటం వల్ల తన విరహంతో బాధపడుతున్నాడే, ఆ విరహం, రాముడి విరహం మొత్తం ఒక రూపాన్ని తాలిస్తే ఆ రూపమే సీతమ్మ. కన్బొమతీరు స్వామి చాపాకృతి. సాధారణంగా కవులు చేపం ధనుస్సు గురించి రాయాలంటే, అంటే కథానాయకులు ఆడవాళ్ళు ఉంటారు కదా, హీరోయిన్లు, వాళ్ళ యొక్క కనుబొమ్మల గురించి కనుక వర్ణించాలి అంటే ఒక ధనుస్సులాగా ఉందంటారట. ధనుస్సు అంటే తెలుసు కదా, ఇట్లా ఉండి ఇట్లుంటుంది, మధ్యలో లస్తకం ఒకటి ఉంటుంది పిడి పట్టుకుండేది. బాణం వేయాలంటే ఈ ధనుస్సుకి పైన ఎట్లుంటుంది, ఇటు 2 అర్ధచంద్రాకారులని, మధ్యలో ఒక పిడి పట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ రకంగా ఇది ఒక అర్ధచంద్రాకారం, ఇది అర్ధచంద్రాకారం. అయితే బొట్టు పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది ఆ పిడి పట్టుకునేటువంటి స్థానం. ఆ రకంగా ధనుస్సుతో పోలుస్తారు కథానాయకుల యొక్క కనుబొమ్మలను. ఇక్కడ సీతమ్మ యొక్క కనుబొమ్మలు ధనుస్సు అంటల్లా, ఆయన రామబాణం అట, రామధనుస్సు అట. స్వామి చాపాకృతి అంటే చెప్పండి ఎంత గొప్ప మాట అంటే వినండి అందరూ.
రామబాణం ఎటువంటిదండి? ఒక్కసారి వదిలిపెడితే లక్ష్యాన్ని చేరి కొట్టి వెనక్కి వస్తుంది. అమ్మ యొక్క కనుబొమ్మలు ఎటువంటివంటే, అమ్మ తపశ్శక్తి ఎంతటువంటిదంటే, కోపం వచ్చి కనుబొమ్మలు గనక ముడి వేసిందా, అమ్మ కనుబొమ్మలు ముడి వేసిందా, రామచంద్రమూర్తి ధనుస్సు ఒక్కసారిగా ఇట్లా లాగినట్టు అవుతుందట. ధనుస్సు ఇట్టుంటుంది, నారి ఇట్టుంటుంది. ఆ నారికి బాణాన్ని పెట్టి గట్టిగా లాగాడు. లాగితే బాణం ఏమవుతుంది? వంగుతుంది. అమ్మ కూడా కనుబొమ్మ ముడి వేస్తే ఒక్కసారి వంగుతాయి. ఈ కనుబొమ్మలు తేరట అంటే మీకు తెలవంది ఏముంది? ఇంటికి వచ్చిన చుట్టం మీద సంతోషమా, కోపమా, అసహ్యమా అని దాన్ని బట్టి ముఖ కవళికలు తెలిసిపోతాయి కదా. దాన్ని బట్టి చెప్పొచ్చు వచ్చిన వాడి పట్ల ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారా అనుకుంటున్నారా అనేది వాళ్ళ యొక్క కనుబొమ్మలు తీరును బట్టి చెప్పొచ్చు కదా. అట్టనే అమ్మ సీతమ్మ కనుక ఒకసారి కనుబొమ్మ విడివేసిందంటే ఇవి వంగుతాయట. రామచంద్రమూర్తి ధనుస్సు ఆటోమేటిక్గా వంగుతుంది. అంటే రామచంద్రమూర్తి ధనుస్సు నుంచి ఏమవుతుంది? బాణం వచ్చేస్తుంది. అంటే అమ్మ కనుబొమ్మ ముడి వేసిందంటే రావణాసుడు ఖతం అయిపోయినట్టే. ఆ రకమైనటువంటి కనుబొమ్మలు కలిగి ఉందట. కనుబొమ్మ తీరు స్వామి చాపకృతి అని. మరి అయితే మీరు అనొచ్చు, ఏమంటే మరి ఒక్కసారి కనుబొమ్మ ముడేయచ్చు కదా సీతమ్మ అంటే, కన్నులన్ ప్రభు కృపాకృతి. అమ్మ కన్నులలో ఏం కనపడుతుందో తెలుసా? ఆంజనేయ స్వామి వారికి రామచంద్రమూర్తికి ఎంత దయ ఉందో ఆ దయ అంతా అమ్మ కళ్ళలో కనిపిస్తుందట. అర్థమైందా? ఇప్పుడు చూపించేది ఎవరిని? వర్ణించేది అమ్మని, కానీ చెప్పే లక్షణాలన్నీ ఎవరివి? రామయ్యవి. అది ఇక్కడ కన్నులన్ ప్రభు కృపాకృతి. ఎంత కృప అండి రాముడికి. రామయ్య అని తిడితే కూడా తిడితే తిట్టాడు నా భక్తుడిగా అనుకుంటాడట. ఆయన కోపం రావడం కోసం ఆయన ఎత్తుకుపోయాడు రావణాసురుడు. అంటే దాశరథి కరుణాపయోనిధి అనే ముకటమే పెట్టారుగా గోపన్న గారు. ఆ రకంగా కన్నులన్ ప్రభు కృపాకృతి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి ఒక్క మాట, కైసికమందున స్వామి దేహాకృతి. మరటండి అమ్మవారి యొక్క జుట్టు